నీ ఉడతూపుల వల్ల భారతదేశంలో ఉన్న చెట్టు మీద కాయ కాదు కదా, ఆకు మీద ఉన్న దుమ్ము కూడా రాలదు. ఈ పాకిస్తాన్లో తినడానికి తిండి లేక జనాభా S-400 దెబ్బకి ప్రాణాలని అరచేతుల్లో పెట్టుకుని బంగాళ వీళ్ళ మరణ శాసనాన్ని వీళ్ళే సువర్ణాక్షరాలతో ఒక్కసారి భారత్ తలుచుకుంటే హఫీజ్ అబ్దుల్ రౌఫ్ పాకిస్తాన్ లష్కర్-ఏ-తోయిబా ఉగ్రవాద సంస్థ కమాండర్. అమెరికా ఇతన్ని గ్లోబల్ టెర్రరిస్ట్గా డెసిగ్నేట్ చేసింది. లష్కర్-ఈ-తోయిబా ఉగ్రవాద సంస్థ స్థాపించిన హఫీజ్ సయీద్కి ఇతను సన్నిహితుడు. మే 2025లో ఇండియా ఆపరేషన్ సింధూర్లో మరణించిన ఉగ్రవాదుల అంత్యక్రియలకు నాయకత్వం వహించాడు. ఆ రోజు పాకిస్తాన్ ఆర్మీ అధికారులు మొత్తం హాజరయ్యారు. ఈ టెర్రరిస్ట్ను పాకిస్తాన్ వాళ్ళందరూ కలిసి కామన్ ఫ్యామిలీ మెంబర్గా డిఫెండ్ చేశారు. అసలు వీడేమంటున్నాడంటే, జమ్మూ కాశ్మీర్లో సాయుధ పోరాటం సమస్య ఇంకా అణిగిపోలేదు, ఇంకా ఆగిపోనివ్వం. మీ ఇండియాలో ఉన్న S-400 సిస్టమ్స్ మా డ్రోన్ టెక్నాలజీ ముందు పనిచేయవని ఈ లష్కర్-ఈ-తోయిబా కో-ఫౌండర్ అయిన అబ్దుల్ రెహమాన్ మక్కీ గురించి చెబుతూ ఢిల్లీని పెళ్లి కూతురుగా చేసి మొత్తం స్వాధీనం చేసుకోవడమే తమ గ్రూపు లక్ష్యం అంటున్నాడు. కానీ చరిత్రలో భారత్ పాక్ మధ్య జరిగిన యుద్ధాలు చూస్తే పాకిస్తాన్ ఎప్పుడు పంచి ఎత్తుకుని పరిగెట్టిందే గానీ దమ్ముగా ధైర్యంగా యుద్ధం చేసిందే లేదు. 1947లో భారత్ స్వాతంత్రం పొందినప్పటి నుంచి పాకిస్తాన్తో 4 ప్రధాన యుద్ధాలు జరిగాయి. 1947-48లో మొదటి కాశ్మీర్ యుద్ధం, 1965లో రెండవ కాశ్మీర్ యుద్ధం, 1971లో బంగ్లాదేశ్ విముక్తి యుద్ధం మరియు 1998లో కార్గిల్ యుద్ధం. ఈ యుద్ధాలన్నీ కాశ్మీర్ వివాదం, సరిహద్దు ఆక్రమణలు మరియు రాజకీయ ఉద్రిక్తతల మధ్య తిరిగాయి. కానీ ఈ యుద్ధాల్లో పాకిస్తాన్ ఎప్పుడూ స్పష్టమైన విజయం సాధించలేదు. 1947-48 మొదటి కాశ్మీర్ యుద్ధం స్వాతంత్రం తర్వాత వెంటనే ప్రారంభమైంది. పాకిస్తాన్ ట్రైబల్ రైడర్లు మరియు సైనికులను పంపి కాశ్మీర్ను ఆక్రమించాలని ప్రయత్నించింది. కానీ మహారాజా హరిసింగ్ భారత్తో జాయిన్ అవ్వడంతో భారత సైన్యం జోక్యం చేసుకుంది. ఈ యుద్ధంలో పాకిస్తాన్ సైనికులు ఎన్నోసార్లు పారిపోవాల్సి వచ్చింది. ముఖ్యంగా బారాముల్లా మరియు ఉరి ప్రాంతాల్లో వారి ఆక్రమణకారులు భారత సైనికుల ధైర్య సాహసాలకు తట్టుకోలేక పారిపోవాల్సి వచ్చింది. ఫలితంగా యుద్ధం UN మధ్యవర్తిత్వంతో సీజ్ ఫైర్తో ముగిసింది. భారత్ కశ్మీర్లో 3/2 వంతులు నియంత్రించింది. ఇక్కడ ముఖ్యంగా జనరల్ మహమ్మద్ అలీ జిన్నా ఆదేశాల మేరకు ప్రారంభించిన ఈ ఆక్రమణ వారి సైనికుల రిట్రీట్తో విఫలమైపోయింది. 1965 రెండవ కాశ్మీర్ యుద్ధం పాకిస్తాన్ యొక్క ఆపరేషన్ గిబ్రాల్టర్తో ప్రారంభమైంది. వారు ఉగ్రవాదులు మరియు సైనికులను కాశ్మీర్లో ఇన్ఫిల్ట్రేట్ చేసి రెబెలియన్ సృష్టించాలని ప్లాన్ చేశారు. కానీ భారత్ కౌంటర్ అటాక్ చేసి పాక్ సరిహద్దు దాటి లాహోర్ దాకా చేరుకుంది. ఈ యుద్ధంలో పాక్ సైనికులు ఎన్నోసార్లు రిట్రీట్ చేశారు. ముఖ్యంగా ఫిల్లోరా మరియు చావిండా బ్యాటిల్స్ లో పాక్ ట్యాంక్ డివిజన్లను భారత్ యొక్క సెంచూరియన్ ట్యాంకులకు తట్టుకోలేక పారిపోయింది. పాక్ ఆర్మీ చీఫ్ జనరల్ ముహమ్మద్ ముసా ఖాన్ ఆదేశాల మేరకు ప్రారంభించిన ఈ యుద్ధం తాష్కెంట్ ఒప్పందంతో స్టాల్మేట్ గా ముగిసింది. కానీ భారత్ స్ట్రాటజిక్ అడ్వాంటేజెస్ ముందు నిలవలేకపోయింది. మూడవ యుద్ధం 1971 బంగ్లాదేశ్ కి ఇది విముక్తి యుద్ధం. ఇది భారత్ యొక్క అతిపెద్ద విజయం. ఒకప్పుడు తూర్పు పాకిస్తాన్, అది ఇప్పుడు బంగ్లాదేశ్ లో ఉంటుంది. పాక్ అణచివేతకు వ్యతిరేకంగా ముక్తి కోసం పోరాడుతుండగా భారత్ దానికి సపోర్ట్ చేసి ఆ పాకిస్తాన్ మీద దాడి చేసింది. ఈ యుద్ధంలో పాక్ సైనికులు సరెండర్ అయ్యారు. డిసెంబర్ 16, 1971న లెఫ్టినెంట్ జనరల్ అమీర్ అబ్దుల్లా ఖాన్ నియాజీ 93,000 మంది పాక్ సైనికులతో భారత్ జనరల్ జగజిత్ సింగ్ అరోరా ముందు సరెండర్ అయ్యాడు. ఇది రెండవ ప్రపంచ యుద్ధం తర్వాత అతిపెద్ద సరెండర్. ఇక్కడ పాక్ సైనికులు రిట్రీట్ చేసి పారిపోయే అవకాశం కూడా లేకుండా క్యాప్చర్ అయ్యారు. భారత్ నావికా దళం కరాచీ ఓడరేవుని బ్లాక్ చేసి ఎయిర్ ఫోర్స్ ని డామినేట్ చేసింది. ఇక నాలుగవ యుద్ధం 1999 కార్గిల్ యుద్ధం. పాకిస్తాన్ సైన్యం మరియు ఉగ్రవాదులు కాశ్మీర్లోని కార్గిల్ హైట్స్ ను ఆక్రమించారు. భారత్ ఆపరేషన్ విజయ్ తో కౌంటర్ అటాక్ చేసింది. అండ్ అంతేకాకుండా పాక్ బలగాలు రిట్రీట్ చేయాల్సి వచ్చింది. జనరల్ పర్వేజ్ ముషారఫ్ ప్లాన్ చేసిన ఈ ఇన్ఫిల్ట్రేషన్ అమెరికా ఒత్తిడితో పాక్ ప్రధాని నవాజ్ షరీఫ్ విత్డ్రా ఆర్డర్ ఇచ్చాడు. పాక్ సైనికులు టైగర్ హిల్, టోలోలింగ్ లాంటి ప్రాంతాల్లో భారత్ ఆర్టిలరీ మరియు ఇన్ఫాంట్రీ అటాక్స్ కు తట్టుకోలేకపోయారు. భారత్ సైనికులు హై ఆల్టిట్యూడ్ తో మంచి పర్వతాలపై పోరాడి 527 మంది జవాన్లు వీర మరణం పొందినా కూడా విజయం సాధించారు. మొన్న ఆపరేషన్ సింధూర్లో పాకిస్తాన్ ఆర్మీ చీఫ్ S-400కి భయపడి బంకర్లలో దాక్కున్న విషయం మర్చిపోయి వాళ్ళ దేశంలో ఆర్థికంగా సమస్యలు వచ్చి ప్రజలు తినడానికి కూడా తిండి లేక అల్లాడిపోతుంటే సొంత దేశ సమస్యల మీద ఫోకస్ పెట్టకుండా శాంతియుతంగా ఉన్న భారతదేశం మీద వచ్చి పడితే భయపడడానికి ఇక్కడ ఉన్నది శ్రీలంకనో బంగ్లాదేశో కాదు.
ఇంతటితో అయితే మన వీడియో ముగుస్తుంది. వీడియో కంటెంట్ఫుల్ గా అనిపిస్తే లైక్ చేసి కామెంట్ చేయండి. ఇంకా ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ ఆన్లో పెట్టుకోండి. లవ్ యూ ఆల్.